యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు అనబడేవారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎంతో ఆత్మీయులై ఉండి కూడా సంఘంలో ఎన్నో ఏండ్లుగా పరిచర్య చేస్తూ సంఘానికి నడుస్తూ కుటుంబాలుగా సంఘానికి వెళ్తూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అనబడిన వారు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్యులు అనేక రకమైన పండుగలు చేస్తూ ఉంటారు. మనం క్రైస్తవులు అనబడిన మనము, యేసయ్య మార్గంలో నడుస్తున్న మనము ఆయన కట్టడను అనుసరించి నడుచుకోవాలి. మనం ఆత్మీయులుగా ఉంటూ మంచి సాక్ష్యం పొందుతూ కూడా మన పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని పట్టించుకోకుండా మన పనుల్లో మనం ఉంటాం. కానీ పిల్లలు అనేకమైన ఆటలు ఆడుతూ క్రైస్తవులు చేయకూడని అన్యులు చేసే ప్రతి పండుగలో పాల్గొంటూ ఎలాంటి ఆటలు ఆడితే ఆ ఆటలు ఆడుతూ, ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి పండుగకు అన్యులు చేసుకునే పండుగ, క్రైస్తవుల పిల్లలు అనబడిన వారు పతంగిలు ఎగిరేస్తూ గాలిపటాలతో ఆటలాడుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టం లేని పని. క్రైస్తవులు అయిన మనము మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దోస్తులు, ఫ్రెండ్స్ అంటూ వెళ్తూ అనేకమైన పండుగల్లో పాల్గొంటూ ఉంటారు పిల్లలు. మన పిల్లలకు మంచి క్రమశిక్షణ ఇవ్వాలి, వారిని మంచి చూసుకోవాలి. అలాంటి పతంగులు ఎగరేసుటకైనను, అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొనటకైనను పంపించకూడదు. ఎందుకంటే మనం నిబంధన జనులం, ఒక నిబంధన మీద నడుస్తున్న క్రైస్తవులం. క్రీస్తును ధరించుకున్న మనమందరం క్రైస్తవులం అనబడినాము. క్రీస్తుని ఎరిగిన మనందరము క్రీస్తును ధరించుకున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముఖ్య విషయం మీరందరూ కూడా ఆలోచన చేసి తమ కుటుంబాల్లో సంఘాలకు వెళ్తూ మంచి హ్యాపీలుగా ఉంటూ మన పిల్లల్ని అన్య సాంప్రదాయాల వైపు పంపించకూడదు. అన్యులు చేసుకునే ప్రతి పండుగలో ప్రసాదాలైన అనేకములు పెట్టవచ్చు, అవి తినకూడదు. అది మన క్రమం, మనం పాటించాలి. అదే కదా క్రైస్తవుడు అంటే. అది బాగా గుర్తుంచుకొని అన్యులు చేసే ఏ పండుగలో కూడా పాలిభాగస్తులు కాకుండా క్రీస్తుకు సాక్షిగా ఆయన చెప్పినను బట్టి ఆయనకు లోబడి ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే నరకానికి పాత్రలమవుతాం. మనము ఎలాంటి వాటిలో పాలు పొందకూడదు. మన పిల్లల్ని కూడా పాలు పొందనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసే మార్గము, సత్యము, జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్.